పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో గాయత్రి డిగ్రీ విద్యార్థుల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు డిగ్రీ విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి గంజాయి మత్తు పదార్థాలపైన యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి శ్రీహరి శర్మ మాట్లాడుతూ నేటి తరమే రేపటి శక్తి అని, ఈ రోజు యువతరమే రేపటికి భవిష్యత్తు అని, శీతాకాల శిబిరంలో భాగంగా ఈ రోజు రెండవ రోజు గంజాయి మత్తు పదార్థాలపై అరికట్టడానికి యువతరానికి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. వారం రోజుల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం రంగాపూర్ గ్రామంలో నిర్వహిస్తామని, వారం రోజులు ఏదో ఒక సేవా కార్యక్రమం విద్యార్థులు చేపడతామన్నారు. గ్రామ సర్పంచ్ సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. నమామి భరతమాతరం. ఈ రోజున నా పేరు ప్రప్రథమంగా నా పేరు మల్లావజ్జల శ్రీహరీంద్ర శర్మ. నేను ఇక్కడ పెద్దపల్లిలో ఉన్నటువంటి గాయత్రి డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం డిగ్రీ చదువుతున్నాను. ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ మొట్టమొదటిగా ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్, అంటే జాతీయ సేవా పథకం. ఈ పథకంలో ఏమిటి అంటే యువతలో ఉన్నటువంటి నేటి తరమే రేపటి శక్తి, నేటి యువతే రేపటి శక్తి అనేటువంటి విధంగా ఇవాళ దాంట్లో భాగంగానే ఇవాళ మన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో శీతకాల శిబిరంలో భాగంగానే రెండవ రోజు ర్యాలీలో గంజాయిని ఇతరత్రాది మత్తు పదార్థాలను వదలటానికి, దాన్ని అరికట్టడానికి, నేటి యువతరం మేల్కోవడానికి, విద్యావంతులు కావడానికి ఇవాళ ఈ యొక్క గ్రామంలో రంగాపూర్ గ్రామంలో గ్రామం యొక్క అధికారులు తదితరత్ర వారి సహకారంతో ఇక్కడ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం వారం రోజులు ఉంటుంది. నిన్న ప్రారంభమైంది. ఇవాళ రెండవ రోజులో భాగంగానే ఈ యొక్క గంజాయి గురించి కానీ తదితర మత్తు పదార్థాలు గురించి దూరంగా ఉండాలి. అలానే ఇవాళటి యువతరం ఎలా ఉంది అనేటువంటి విషయాన్నంతా కూడా చూసుకుంటే ఇవాళ అసలు గంజాయి మీద ఎలా మనం పోరాడాలి, ఎందుకు ఈ పల్లెటూర్లలో ముఖ్యంగా గంజాయి చాలా దొరుకుతుంది, చాలా విస్తరిస్తుంది. అలానే విద్యను అర్జించడం కోసం మాత్రం యువత అటు వెళ్ళడం లేదు. కాబట్టి ఈ మత్తు పదార్థాలను బానిసలై ఇంట్లో వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతూ వారికి తెలియకుండా కూడా ఈ యొక్క మత్తు పదార్థాలను చేస్తూ బానిసలు అయిపోతున్నారు. కాబట్టి దీన్ని అరికట్టడం మన యొక్క బాధ్యత. అలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ పెద్దపల్లి గ్రామం నుంచి డిగ్రీ కళాశాల నుంచి వచ్చి మేము ఈ వారం రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, మా యొక్క ఆశ ఏమిటి అంటే అందరి ప్రజలలో చైతన్యం వచ్చి గంజాయిని అరికట్టి, ఈ యొక్క గంజాయిని మత్తు పదార్థాలను అరికట్టి మన దేశ భవిష్యత్తును మనం కాపాడుకుందామని కోరుతూ ఇట్లు హరీంద్ర. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు అర్చన. నేను గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుండి వస్తున్నాను. ఈరోజు రంగాపూర్ అనే గ్రామంలో రెండవ రోజు ఎన్ఎస్ఎస్ క్యాంప్ చేయడం జరుగుతుంది. నిన్న చేసి ఇంట్రడక్షన్, బట్ ఈరోజు మొత్తం మన యువత అందరూ కూడా మత్తుకి ఇంకా గంజాయికి అలవాటు పడడం జరుగుతుంది. సో దాని అవేర్నెస్ తీసుకురావడానికి మేము ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ మధ్య పిల్లలందరూ కూడా, యువత అందరూ కూడా మత్తుకి ఎక్కువ అలవాటు అవుతూ విద్యని దూరం పెడుతున్నారు. సో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది.